హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కార్తీక మాసం గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం యొక్క మహత్యాన్ని గురించి చెప్పడానికి 1000 పడగలు గల ఆదిశేషుడికైనా 4 తలలు గల చతుర్ముఖ బ్రహ్మగారికైనా కూడా సాధ్యం కాలేదని శాస్త్రవచనం. అలాంటిది మనమెంత, మనకున్న జ్ఞానం ఎంత. అయినప్పటికీ కార్తీక మాసం యొక్క మహత్యాన్ని, అది కార్తీక మాసంలో ముఖ్యమైన తిథుల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. పూర్వము నైమిసారణ్యంలో సౌనికాది మహామునులందరూ కలిసి సూత మహర్షిని ఈ విధంగా ప్రార్థించారు. మునిపొంగవ, ప్రజలందరూ వారి ఈతి బాధలను భరించలేక, సంసార సాగరాన్ని తట్టుకోలేక అనేక కష్ట నష్టాలకు అనుభవిస్తున్నారు. అలాంటిది వాళ్ళకి మోక్షం లభించే మార్గం ఏదైనా ఉంటే సెలవియ్యండి అని కోరారు. అప్పుడు సూత మహాముని ఈ విధంగా సెలవిచ్చారు. ఓ మునిపొంగవులారా, మానవులందరూ ఇహభోగాలను అనుభవిస్తూ వారు చేసిన పాపాల నుంచి విడువబడి అంత్యమున మోక్షం చేరాలంటే కార్తీక మాసంలో హరిహరాదులకు ప్రీతికరంగా కార్తీక వ్రతమును ఆచరించడం వల్ల వారి సకల పాపాల నుంచి విడువబడి అంత్యమున ఆ భగవంతుని చేరుకోగలుగుతారు అని చెప్పారు. నా కార్తీక నమో మాసః నా దేవం కేశవాత్పరం నచ వేదం సమం శాస్త్రం నా తీర్థం గంగయాస్తమం. ఈ శ్లోకం స్కాంద పురాణంలో చెప్పబడింది. దీని అర్థం ఏంటంటే, కార్తీక మాసానికి మించిన మాసం లేదు, అలాగే కేశవుడిని మించిన దైవం లేదు. కేశవుడు అంటే మహావిష్ణువుకి మించిన దైవం లేదు. అలాగే వేదానికి సమమైన శాస్త్రం లేదు. అలాగే గంగకు మించిన పుణ్యతీర్థం లేదని దీని అర్థం. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. ఈ కార్తీక మాసంలో చేసే స్నానం, దానం, జపం, పూజ, అలాగే యజ్ఞయాగాదులకి 1,000,000 రెట్లు ఫలితాన్ని కలిగజేస్తారు. ఈ కార్తీక మాసంలో శివకేశవులకి అస్సలు భేదం లేదు. విష్ణుమూర్తిని పూజించిన, మహాదేవుని పూజించిన సమమైన ఫలితం కలుగుతుంది. అలాగే విష్ణుమూర్తిని తులసి దళాలతోనూ, మహాదేవుణ్ణి బిల్వ దళాలతోనూ పూజిస్తే 1,000,000 రెట్లు ఫలితం కలుగుతుందని శాస్త్రవచనం. ఈ నెల మొత్తం హరిహరాదుల ప్రీతి కోసం దేశం నలుమూలల వివిధ ఆలయాలలో విశేషమైన పూజలు, హోమాలు, జపతపాలు నిర్వహిస్తారు. పవిత్రమైన గంగా నది తాను అన్ని నదుల్లో ప్రవేశిస్తానని వరం ఇచ్చిందట. అందువలన ఏ నదిలో స్నానం చేసినా గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. అందుకని ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఏదో ఒక నదిలో స్నానం ఆచరించడం వల్ల అనేక రెట్లు ఫలితం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో నిత్య దీపారాధన అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ దీపాన్ని సూర్యోదయానికి పూర్వం కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ పెట్టడం వల్ల అనేక రెట్లు ఫలితం కలుగుతుంది. ఆరాధన ప్రదోష కాలంలో చేస్తే చాలా మంచిది. ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయం తర్వాత 1 గంట సమయం అన్నమాట. ఈ సమయంలో శివుడు అర్ధనారీశ్వరుడుగా ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో 33 కోట్ల దేవతలు అక్కడే కొలువై ఉంటారు. అందువల్ల మనం ఈ సమయంలో శివుడిని ఆరాధించి దీపారాధన చేయటం వల్ల అందరి దేవతల ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దీపారాధనకి ఆవు నెయ్యి చాలా మంచిది. ఆవు నెయ్యి వీలవని వాళ్ళు నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ మీద దీపం ఉంచటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రవచనం. ఈ మాసంలో ఉపవాసానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఉపవాసం వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి వీలైన వాళ్ళు వీలైనట్లుగా చేస్తారు. ఈ ఉపవాసాన్ని కొందరు పగలంతా ఉపవాసం ఉండి ఓన్లీ పాలు పళ్ళు తీసుకుని సాయంత్రం సంధ్యా సమయం తర్వాత చంద్రుడు ఉదయించి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తారు. దీన్ని నక్తవ్రతము అంటారు. ఇలా ఉండలేని వాళ్ళు ముఖ్యమైన వాటిలో అంటే 4 సోమవారాలు, ఏకాదశి మరియు పౌర్ణమి తిథులందు మాత్రం ఉపవాసం. ఏదైనా ఉపవాసం ఎలా ఉన్నప్పటికీ ఈ నెల మొత్తం సాత్విక ఆహారాన్నే భుజిస్తారు. ఈ నెలలో సోమవారాలకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. చంద్రుడికి ఇష్టమైన సోమవారం అంటే శివుడికి ఎంతో ప్రీతికరం. ఈ రోజున రుద్రాభిషేకం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. కార్తీక శుద్ధ ఏకాదశి ఇది ఎంతో పవిత్రమైన రోజు. ఎందుకంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలకు ఉపక్రమించిన మహావిష్ణువు ఈ రోజున అంటే ఉత్థాన ద్వాదశి నాడు మేల్కొంటాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున మహావిష్ణువుని విశేషంగా పూజిస్తారు. కార్తీక మాసంలో ఇంకో ముఖ్యమైన తిథి ద్వాదశి. దీన్నే క్షీరాబ్ది ద్వాదశి అని, చిలుకు ద్వాదశి అని పిలుస్తారు. చిలుకు ద్వాదశి అనే పేరు ఎందుకు వచ్చిందంటే కృతయుగంలో దేవతలందరూ క్షీరసాగరాన్ని మదించింది ఈ రోజునే. అందుకే దీన్ని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. క్షీరాబ్ది ద్వాదశి అని ఎందుకు వచ్చిందంటే ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేల్కొన్న మహావిష్ణువు 33 కోట్ల దేవతలు మరియు లక్ష్మీదేవితో కలిసి ఈ రోజున సాయంత్రం తులసి బృందావనంలో వేంచేసి ఉంటారని
అప్పుడు తులసితో సహా విష్ణుమూర్తిని పూజించడం వల్ల అనేక కోట్ల రెట్లు ఫలితం కలుగుతుందని చెప్తారు. అందువలన ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసీదాత్రి సహితుడైన శ్రీమన్నారాయణ్ణి పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తించి అంత్యమున మోక్షం లభిస్తుందని చెప్తారు. ఈ రోజున తులసిని ఉసిరి మొక్కను కలిపి పూజిస్తారు. అలాగే తులసి కళ్యాణాలు జరిపిస్తారు. ఈ రోజున తులసి కోట దగ్గర దీపాలను ఉంచడం విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. ఇంకా కార్తీక పౌర్ణమి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఈ రోజున దేవాలయాలన్నీ హరిహర నామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి. అలాగే దేవాలయాలన్నీ శివకేశవుల భక్తులతో నిండిపోయి ఉంటాయి. ఈ రోజున విశేషంగా 365 వత్తులు వెలిగించే ఆచారం మనకి ఉంది. 365 వత్తులు గుడిలో వెలిగించడం వల్ల నిత్య దీపారాధన చేసిన ఫలితం కలుగుతుందని చెప్తారు. దీనికి ఆవు నెయ్యి ఉపయోగించి 365 వత్తుల్ని వెలిగిస్తారు. ఈ రోజున పిల్లలు పెద్దలు అందరూ కూడా భక్తితో ఉపవాసాలు ఉంటారు. అలాగే దేవాలయాల్లో జ్వాలాతోరణం వెలిగిస్తారు. ఈ జ్వాలాతోరణం కింద నుంచి దేవుణ్ణి ఊరేగిస్తారు. దాని తర్వాత భక్తులందరూ కూడా ఆ జ్వాలాతోరణం కింద నుంచి వెళ్తే గ్రహ బాధలు తొలగిపోతాయని నమ్మకం. పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఏ దానం చేసినప్పటికీ, అంటే ఉపయోగకరమైన వస్తువు ఏ దానం చేసినప్పటికీ 1,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అలాంటిది దీపదానం చేయటం వల్ల కలిగే ఫలితం చెప్పడానికి మాటలు సరిపోవు. ఈ దీపదానం చేసిన వారి పాపాలు అగ్నిలో పడ్డ దూదిపోగు వలె నశించిపోతాయని శాస్త్రవచనం. ఈ మాసంలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు, అలాగే ఏకాదశి రుద్రాభిషేకాలు విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తాయి. ఇంతటి పవిత్రమైన మాసాన్ని మనం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం. అలాగే ఈ కార్తీక మాసంలో అందరూ కేదారేశ్వర వ్రతాలు, నందికేశ్వర వ్రతాలు, అలాగే కైలాస గౌరి వ్రతాలు, ఇలాంటి వ్రతాలన్నీ కార్తీక మాసం చాలా మంచిదని చేసుకుంటూ ఉంటారు. వీటన్నిటి మీద అందరికీ నమ్మకాలు ఉండకపోవచ్చు. నేను నమ్ముతాను, నేను దేవుడిని నమ్ముతాను కాబట్టి ఈ విషయాలన్నీ నమ్ముతాను. కానీ అందరూ అలా ఉండరు కదా, కొందరు కొట్టిపారేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు శాస్త్రాన్ని శాస్త్రంగా నమ్మకపోవచ్చు, కానీ ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుందని నమ్ముతారు కదా. అలాగే ఈ కార్తీక మాసం కూడా ఈ ఋతువు చాలా అనుకూలమైనది ఏదైనా కొత్త విషయం మొదలు పెట్టడానికి. అదే కనుక మనం ఈ 30 రోజులు భక్తి శ్రద్ధలతో కాకపోయినా నమ్మకం ఉంచి రోజు ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసి పాజిటివిటీ కోసం దీపారాధన చేసుకుని ఇలాంటివి చేస్తే 30 రోజులు ఉంది కాబట్టి మనకి బాడీ కూడా దానికి అలవాటైన ఒక విషయం కంటిన్యూగా 21 డేస్ చేస్తే అది అలవాటుగా మారుతుందని ప్రూవ్ అయిన విషయమే కదా. కనీసం 21 డేస్ కంటిన్యూగా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవటం, అలాగే దీపారాధన చేయటం, అలాగే సాత్విక ఫుడ్ తీసుకోవటం వల్ల మీ బాడీలో వచ్చే చేంజెస్ మీకే అర్థమవుతాయి. మీరు దీన్ని భక్తి మార్గంగా కాకపోయినా సైంటిఫిక్ గా తీసుకుని కంటిన్యూ చేయగలిగితే మీ లైఫ్ కూడా పాజిటివిటీ సైడ్ కి మారుతుంది. అందువల్ల వీలైనంత వరకు ఈ నియమాలు పాటిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.